హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లేవరేజెస్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లీజ్ కీప్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ అండ్ బీ ఫోకస్డ్ అండ్ బీ ఎనర్జెటిక్. రైట్? ఓకే, లెట్స్ కమ్ టు అవర్ టాపిక్. 3 టైప్స్ ఆఫ్ లేవరేజెస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ ఈజ్ ఆపరేటింగ్ లేవరేజ్, సెకండ్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ లేవరేజ్, థర్డ్ వన్ ఈజ్ కంబైన్డ్ లేవరేజ్. మనం ఈ లేవరేజెస్లోకి వెళ్ళే ముందు బేసిక్స్ అంతా కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో ప్రొసీడ్ అవుదాం. ఓకే, ఫస్ట్ మనం ఒక కంపెనీ తీసుకుందాం, అంటే ఒక బిజినెస్ ఎంటిటీ. ఇప్పుడు ఈ కంపెనీ అనేది దాని బిజినెస్ యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేయడం కోసం మనీ ప్రొక్యూర్ చేయాలి. 2 వేస్లో ప్రొక్యూర్ చేస్తాం మనం. ఫస్ట్ వన్ ఏంటంటే షేర్ క్యాపిటల్ ద్వారా, సెకండ్ వన్ ఏంటంటే డెట్ ద్వారా, అంటే లోన్స్ తీసుకోవడం ద్వారా. ఈ 2 వేస్ ద్వారా మనం బిజినెస్కి కావలసిన మనీని ప్రొక్యూర్ చేసుకుంటాం. ఇప్పుడు రిస్క్ అంటే ఏంటి అనే విషయాన్ని చూద్దాం. వాట్ ఈజ్ రిస్క్? సేల్స్ మైనస్ కాస్ట్ ఈక్వల్ టు ప్రాఫిట్, ఆర్ ఇన్కమ్ మైనస్ కాస్ట్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఇక్కడ ఇన్కమ్ అనేది మనం పెట్టిన కాస్ట్ని కవర్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇన్కమ్ అనేది మనం పెట్టిన కాస్ట్ని ఎగ్జాక్ట్గా కవర్ చేస్తే జీరో ప్రాఫిట్, అంటే ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. ఇక్కడ ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. అలాగే మనకి వచ్చిన ఇన్కమ్ మనం పెట్టిన కాస్ట్ని కవర్ చేయలేకపోతే మనకి లాస్ అనేది వస్తుంది, అంటే రిస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. బిజినెస్లో రిస్క్ అంటే ఏంటంటే లాస్ జనరేట్ అవ్వడం రిస్క్. అంటే ఈ సిచ్యువేషన్ బట్టి ఏం తెలుసుకుంటున్నాం మనం? ఇన్కమ్ అనేది కాస్ట్ని కవర్ చేయలేకపోతే మనకి రిస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రిస్క్ అనేది 2 టైప్స్గా కేటగిరైజ్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ బిజినెస్ రిస్క్, సెకండ్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ రిస్క్. ఒక బిజినెస్లో రిస్క్ జనరేట్ అయిందనుకోండి, ఓనరే ఆ రిస్క్ని బేర్ చేయాలి. కంపెనీ అని చెప్పాం కదా, కంపెనీలో ఓనర్ అంటే ఎవరు? షేర్ హోల్డర్స్. అంటే అల్టిమేట్గా షేర్ హోల్డర్స్ ఈ రిస్క్ని బేర్ చేయాలి. అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ రూపంలో రాసినట్టయితే షేర్ హోల్డర్స్ రిస్క్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ బిజినెస్ రిస్క్ అండ్ ఫైనాన్షియల్ రిస్క్. మనం ముందు చెప్పుకున్నాం, ఇన్కమ్ మైనస్ కాస్ట్ ఈక్వల్ టు ప్రాఫిట్, అదర్వైజ్ సేల్స్ మైనస్ కాస్ట్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఈ స్టేట్మెంట్ మనం కొంచెం ఎలాబరేట్ చేసి చూద్దాం. సేల్స్ మైనస్ కాస్ట్ ఈక్వల్ టు ప్రాఫిట్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు దీన్ని కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. మనకి ఈ కాస్ట్ అనేది 2 టైప్స్ అన్నమాట. వేరియబుల్ కాస్ట్, ఇంకొకటి ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? వేరియబుల్ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్. అంటే మనకి ప్రొడక్షన్ చేస్తే వేరియబుల్ కాస్ట్ అనేది ఇంకర్ అవుతాం, ప్రొడక్షన్ చేయకపోతే వేరియబుల్ కాస్ట్ అనేది మనం ఇంకర్ అవ్వము. ఫర్ ఎగ్జాంపుల్, రా మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవి వేరియబుల్ కాస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, రా మెటీరియల్ చూడండి, ఒక వస్తువు మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనం దానికి రా మెటీరియల్ వాడతాం. మనం ప్రొడక్షన్ అనేది చేయట్లేదు, అప్పుడు రా మెటీరియల్ కాస్ట్ మనకి ఇంకర్ అవ్వదు. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే మనకి లేబర్ని మనం ఎంప్లాయ్ చేసుకోము. అంటే ఇక్కడ ఈ కాస్ట్ అనేది ప్రొడక్షన్ ఉంటేనే మనకి ఈ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అనేది ఇంకర్ అవుతాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్. ఈ కాస్ట్ అనేది ప్రొడక్షన్తో సంబంధం లేని కాస్ట్. మనం ప్రొడక్షన్ చేసినా, మనం బిజినెస్ చేసినా చేయకపోయినా మనకి ఈ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కమిట్మెంట్ అన్నమాట, మనం పే చేయాల్సిందే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్, బిల్డింగ్ రెంట్. మన ఆఫీస్ బిల్డింగ్ ఉంది, దానికి రెంట్ అనేది మనం బిజినెస్ చేసినా చేయకపోయినా పే చేస్తాం. ఫ్యాక్టరీ రెంట్, ఈ ఫ్యాక్టరీ బిల్డింగ్ రెంట్ అనేది మనం బిజినెస్ చేసినా చేయకపోయినా, ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా మనం పే చేయాల్సిందే. అలాగే ఆఫీస్ స్టాఫ్ శాలరీ. ఆఫీస్ స్టాఫ్ శాలరీ అంటే డైరెక్టర్స్ కానివ్వండి, అకౌంటెంట్స్ కానివ్వండి, వీళ్ళకి ప్రొడక్షన్కి ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా వీళ్ళకి మనం శాలరీస్ ఇవ్వాల్సిందే. లాస్ట్ వన్, ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. లోన్ అంటే మనం అప్పు తీసుకున్నది, మనం ఫైనాన్స్ తీసుకున్నాం అనమాట, మనం లోన్ తీసుకున్నాం. మనం బిజినెస్ చేసినా చేయకపోయినా, ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా
లోన్ తీసుకున్నాం కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ అంటే వడ్డీ అనేది మనం పే చేసి తీరాల్సిందే. ఇది ఫిక్స్డ్ కమిట్మెంట్ అన్నమాట. వీటన్నిటిని కూడా ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ కాస్ట్ని మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తున్నాం. చూడండి, మనం ఇందాక చెప్పినట్టుగా ఇంట్రెస్ట్ అంటే మనం ఫైనాన్స్ తీసుకున్నాం అనమాట. ఫైనాన్స్ మీద మనం ఇంట్రెస్ట్ కట్టాలి కదా. ఈ ఫైనాన్షియల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. దాన్ని సపరేట్ చేసి మిగతా ఫిక్స్డ్ కాస్ట్ అన్నిటినీ కూడా మనం ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. 3 కాస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి వేరియబుల్ కాస్ట్, ఇంకోటి ఫిక్స్డ్ కాస్ట్లో ఫస్ట్ వన్ ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్, సెకండ్ వన్ ఫైనాన్షియల్ ఫిక్స్డ్ కాస్ట్. ఫస్ట్ నుంచి చూసినట్టయితే కాస్ట్ అనేది ఒకటే, అది మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేస్తే వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్ని 2 టైప్స్గా చేస్తే ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్, ఫైనాన్షియల్ ఫిక్స్డ్ కాస్ట్. ఇంట్రెస్ట్ అనేది ఫైనాన్షియల్ ఫిక్స్డ్ కాస్ట్. 3 టైప్స్ ఆఫ్ కాస్ట్ వచ్చాయి, 1, 2 and 3. ఇప్పుడు చెప్పుకున్న స్టేట్మెంట్ని మనం ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా చూద్దాం. మనం ముందు చెప్పుకున్న 3 కాస్ట్ మనకి గుర్తున్నాయి కదా. ఇప్పుడు సేల్స్లోంచి ఫస్ట్ కాస్ట్ ఏంటి? వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మనకి వచ్చే ఇన్కమ్ని కాంట్రిబ్యూషన్ అంటాం. ఇప్పుడు ఈ కాంట్రిబ్యూషన్లోంచి ఇంకా మనకి ఏ కాస్ట్ ఉన్నాయి? వేరియబుల్ కాస్ట్ అయిపోయింది కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయి మనకి. మళ్ళీ ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది 2 రకాలని చెప్పుకున్నాం. అందులో మొదటిది ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్. ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్ని మనం మైనస్ చేస్తే కాంట్రిబ్యూషన్లోంచి వచ్చేదాన్ని మనం ఆపరేషనల్ ఇన్కమ్ అంటాం. దాన్నే ఈబిఐటి అని అంటారు. ఈబిఐటి అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఇప్పటికీ మనం సేల్స్ అనే ఇన్కంలోంచి 2 కాస్ట్ తీసేసాం. ఒకటి వేరియబుల్ కాస్ట్ తీసేసాం, ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్ తీసేసాం. ఇంకా ఉన్న కాస్ట్ ఏంటి? ఫైనాన్షియల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అన్నమాట. ఈ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది తీసేస్తే ఈబిఐటీలోంచి వచ్చేదాన్ని మనం ఈబీటీ అంటాం, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. ఇంకా ఇక్కడ ట్యాక్స్ ఒకటి తీసేస్తే మనకి నెట్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ నెట్ ఇన్కమ్ అనేది మన ఓనర్స్, షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు షేర్ చేసుకుంటారు. ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్, అంటే ఒక్కొక్క షేర్ హోల్డర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది. నెట్ ఇన్కమ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఇక్కడ మనం ఏం చేసామంటే సేల్స్ అంటే ఇన్కంలోంచి మనం కాస్ట్ తీసేస్తే మనకి ప్రాఫిట్ వస్తుందని తెలుసు. ఆ సేల్స్ అనే ఇన్కంలోంచి కాస్ట్ ఇక్కడ 3 రకాలు కాబట్టి వేరియబుల్ కాస్ట్, ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్, ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ కాస్ట్, ఈ 1, 2, 3 తీసేసిన తర్వాత మనకి ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. మనం ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈ సెకండ్ కాస్ట్ ఉంది చూసారా, అది తీసేసిన తర్వాత వచ్చేదాన్ని ఆపరేషనల్ ఇన్కమ్ అన్నాం. అలాగే ఈ రెడ్ కలర్ ఫ్రేమ్ ఉంది చూసారా, ఈ రెడ్ కలర్ ఫ్రేమ్లో ఉన్నవన్నీ కూడా ఆపరేషనల్ యాక్టివిటీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. ఆ బ్లూ కలర్ ఫ్రేమ్లో ఉంది చూసారా, ఆ సెట్ అంతా కూడా ఫైనాన్షియల్ యాక్టివిటీకి సంబంధించిన ట్రాన్సాక్షన్. మనకి ఈ ఈబిఐటి అనేది మాత్రం కామన్ అనమాట, జంక్షన్ పాయింట్లో ఉంటుంది ఈ ఈబిఐటి అనేది. మీరు రిమెంబర్ చేసుకోవడం కోసం ఇలా ఫ్రేమ్ అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం 2 టైప్స్ ఆఫ్ రిస్క్ ఉంటుందని. ఒకటి బిజినెస్ రిస్క్, రెండోది ఫైనాన్షియల్ రిస్క్. బిజినెస్ రిస్క్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆపరేషన్స్. అంటే మన బిజినెస్ ఆపరేషన్స్ అనేవి ముందుకు వెళ్తుందా లేదా, మనకి ఆపరేషనల్ ఇన్కమ్ అనేది అసలు జనరేట్ అవుతుందా అవ్వదా, దీన్ని మనం బిజినెస్ రిస్క్ అంటాం. అంటే ఈ బిజినెస్ యాక్టివిటీస్ని మనం ఫ్యూచర్లో పెర్ఫామ్ చేయగలమా లేదా అన్నది మనకి బిజినెస్ రిస్క్ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ రిస్క్. ఫైనాన్షియల్ రిస్క్ అంటే మనం తీసుకున్న అప్పు మీద వడ్డీ కట్టగలమా లేదా అనేదాన్ని ఫైనాన్షియల్ రిస్క్ అంటాం. ఇది బిజినెస్ రిస్క్తో పాటు ఒక ఎడిషనల్ రిస్క్ అనమాట. ఈ రెడ్ కలర్ మార్క్ ఈ సేల్స్ నుంచి ఈబిఐటి వరకు ఉన్నదాన్ని మనం ఆపరేషనల్ యాక్టివిటీ అంటాం. అలాగే ఈబిఐటి నుంచి ఈపీఎస్ వరకు ఉన్నదాన్ని మనం ఫైనాన్షియల్ యాక్టివిటీ అంటాం. ఈ ఆపరేషనల్ యాక్టివిటీ రిజల్ట్ అనేది బిజినెస్ రిస్క్ని తెలియజేస్తుంది. ఈ ఫైనాన్షియల్ యాక్టివిటీ రిజల్ట్ అనేది ఫైనాన్షియల్ రిస్క్ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనం రిస్క్ అని చెప్పుకుంటున్నాం. అసలు దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సేల్స్లోంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే కాంట్రిబ్యూషన్ అని చెప్పుకున్నాం. ఈ కాంట్రిబ్యూషన్ అనేది
ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేయగలిగిందా లేదా. ఒకవేళ కవర్ చేయలేదనుకోండి, మన బిజినెస్ అనేది ముందుకు వెళ్దు. అంటే మన బిల్డింగ్ రెంట్ కట్టలేకపోతున్నాం, మన ఫ్యాక్టరీకి తీసుకున్న బిల్డింగ్ రెంట్ కట్టలేకపోతున్నాం, మన ఆఫీస్ బిల్డింగ్ రెంట్ అనేది పే చేయలేకపోతున్నాం, ఆఫీస్ స్టాఫ్కి శాలరీస్ ఇవ్వలేకపోతున్నాం, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేయలేకపోతున్నాం. ఇటువంటి ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్ని మనం పే చేయలేకపోతున్నామంటే ఈ ఆపరేషనల్ యాక్టివిటీ అనేది మనకి క్లోజ్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చిందనమాట. దీన్ని మనం బిజినెస్ రిస్క్ అంటాం. ఈ కాస్ట్ని మనం తీసేసినా కూడా కొంత ఇన్కమ్ మనకి మిగిలింది, ఈబిఐటి అనేది వచ్చిందంటే మన బిజినెస్ యాక్టివిటీ మనం రన్ చేసుకోగలుగుతాం. ఇక్కడికి ఒక రిస్క్లోంచి మనం బయటపడ్డాం. ఈ అప్పు మీద వడ్డీని మనం పే చేయగలిగే ఇన్కమ్ మన చేతిలో ఉండాలి. అప్పుడే మనం ఇంట్రెస్ట్ని పే చేయగలుగుతాం. ఫైనాన్స్ తీసుకున్న వాటి మీద ఇంట్రెస్ట్ అనేది పే చేసేసాం. ఇప్పుడు మనకి ఉండే సెకండ్ రిస్క్ ఈ ఫైనాన్షియల్ రిస్క్ అనేది కూడా మనకి ఈ ఫైనాన్షియల్ రిస్క్లోంచి మనం బయటపడ్డాం అనమాట. మనం 2 టైప్స్ ఆఫ్ రిస్క్ అని చెప్పుకున్నాం. ఒకటి బిజినెస్ రిస్క్ అన్నాం, ఇంకొకటి ఫైనాన్షియల్ రిస్క్ అని చెప్పుకున్నాం. సేల్స్ నుంచి ఈబిఐటి వరకు ఉన్నది ఆపరేషనల్ యాక్టివిటీ రిజల్ట్ అని, ఈబిఐటి నుంచి ఈపీఎస్ వరకు ఉన్నది ఫైనాన్షియల్ యాక్టివిటీ రిజల్ట్ అని చెప్పుకున్నాం. ఈ ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ని మళ్ళీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకి కవర్ అయితే ఆపరేషనల్ రిస్క్ అనేది మనకు ఉండదు. ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకి కవర్ అయితే ఫైనాన్షియల్ రిస్క్ అనేది మనకి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనకి అర్థమైంది కదా. ఆపరేటింగ్ యాక్టివిటీస్కి సంబంధించింది ఆపరేటింగ్ లేవరేజ్, ఫైనాన్షియల్ యాక్టివిటీకి సంబంధించింది ఫైనాన్షియల్ లేవరేజ్, అలాగే ఆపరేటింగ్ రిస్క్కి సంబంధించింది ఆపరేటింగ్ లేవరేజ్, ఫైనాన్షియల్ రిస్క్కి సంబంధించింది ఫైనాన్షియల్ లేవరేజ్. ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్ మనకి కవర్ అయితే ఆపరేటింగ్ రిస్క్ అనేది ఉండదు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం చూసినట్టయితే ఈ ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్కి పైన ఉన్న ఇన్కమ్ మనకి కాంట్రిబ్యూషన్ బై ఆపరేషనల్ ఫిక్స్డ్ కాస్ట్ తీసిన తర్వాత మిగిలిన ఇన్కమ్ని ఈబిఐటి అంటాం. ఈ ఈబిఐటిని మనం డినామినేటర్లో వేస్తాం, కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లేవరేజ్ చూసినట్టయితే సేల్స్ తోటి కంపేర్ చేసినట్టయితే 1% చేంజ్ ఇన్ సేల్స్ వచ్చినట్టయితే ఈ ఆపరేషనల్ ఇన్కంలో ఎంత పర్సంటేజ్ చేంజ్ అనేది వస్తుంది, దాన్ని మనం పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ రెడ్ కలర్ ఫ్రేమ్ మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ అని చెప్తున్నాం కదా, ఇందులో మనకి ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని అంటే సేల్స్ని ఈబిఐటిని మనం రిలేట్ చేయాలన్నమాట. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. నెక్స్ట్ వచ్చి ఫైనాన్షియల్ లేవరేజ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇంట్రెస్ట్ అనేది మనకి కవర్ అయితే మనం ఫైనాన్షియల్ రిస్క్లోంచి బయటపడతామని చెప్పాం. ఈ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ దానిపైన ఉన్న ఇన్కమ్ చూడండి ఈబిఐటి, అలాగే ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ తర్వాత మిగిలిన ఇన్కమ్ ఏంటంటే ఈబిటి. ఆ రెండింటికి రేషియో అనమాట ఫైనాన్షియల్ లేవరేజ్ అంటే. ఫైనాన్షియల్ లేవరేజ్ ఈక్వల్ టు ఈబిఐటి బై ఈబిటి. మనం డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లేవరేజ్ తెలుసుకోవాలంటే కనుక ఈ బ్లూ కలర్ ఫ్రేమ్ ఉంది చూసారా, ఫైనాన్షియల్ ఆపరేషన్స్ ఫైనాన్షియల్ యాక్టివిటీ అని చెప్పుకున్నాం. ఇందులో ఫస్ట్ ఐటమ్ అయిన ఈబిఐటి, లాస్ట్ ఐటమ్ అయిన ఈపీఎస్, ఈ రెండిటికి రిలేషన్ ఫామ్ చేయాలి. మనం పైన ఆపరేటింగ్ లేవరేజ్లో ఫస్ట్ ఐటెంకి లాస్ట్ ఐటెంకి ఎలా అయితే రిలేషన్ ఫామ్ చేసామో ఇక్కడ ఈ బ్లూ కలర్ ఫ్రేమ్లో ఫస్ట్ ఐటెంకి లాస్ట్ ఐటెంకి రిలేషన్ ఫామ్ చేస్తాం. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి, డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లేవరేజ్. ఇప్పుడు మనం చూసేది కంబైన్డ్ లేవరేజ్. ఈ కంబైన్డ్ లేవరేజ్ అంటే ఆపరేటింగ్ లేవరేజ్ని ఫైనాన్షియల్ లేవరేజ్ని రెండింటినీ కూడా మనం కంబైన్ చేస్తామన్నమాట. ఈ లేవరేజ్ 2 లేవరేజెస్ని కంబైన్ చేస్తుంది కాబట్టి 2 రకాల ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేస్తుంది అనమాట. అంటే బోత్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ని ఫైనాన్షియల్ ఫిక్స్డ్ కాస్ట్ని. కంబైన్డ్ లేవరేజ్ అంటే ఆపరేటింగ్ లేవరేజ్ ఇంటూ ఫైనాన్షియల్ లేవరేజ్. మనం ఆపరేటింగ్ లేవరేజ్ ఫార్ములా కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి ఇంటూ ఫైనాన్షియల్ లేవరేజ్ ఫార్ములా ఈబిఐటి బై ఈబిటి. ఈ రెండు మనం మల్టిప్లై చేసినట్టయితే న్యూమనేటర్లో ఉన్న ఈబిఐటి డినామినేటర్లో ఉన్న ఈబిఐటి క్యాన్సిల్ అవుతుంది. కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి అనేది మనకి రిజల్ట్ వస్తుంది. డిగ్రీ ఆఫ్ కంబైన్డ్ లేవరేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లేవరేజ్ ఇంటూ డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లేవరేజ్ అని రాస్తాం. ఆపరేటింగ్ లేవరేజ్
ఫార్ములా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటీ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లేవరేజ్ ఫార్ములా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటీ. ఇక్కడ మనం న్యూమినేటర్లో డినామినేటర్లో పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటీని క్యాన్సిల్ చేస్తే మనకి రిమైనింగ్ రిజల్ట్ వచ్చి పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ స్టేట్మెంట్లో లాస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్ని రిలేట్ చేసిందనమాట. దీని మధ్యలో ఉన్న ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేసింది, ఫైనాన్షియల్ ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేసింది. కాబట్టి దీన్ని కంబైన్డ్ లేవరేజ్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ లేవరేజెస్ టాపిక్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. హోప్ యూ అండర్స్టూడ్ ద టాపిక్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.